ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, నాతోటి మా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. నిన్నటి దినం అనంతపురం అర్బన్ తెలుగుదేశం ఆఫీస్లో తెలుగుదేశం నాయకులు అంటే తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పూలనాగరాజు కానీ, తర్వాత మన సింగనమల నియోజకవర్గం సోదరి బండారు శ్రావణి గారి వీళ్ళకు మతి భ్రమించి పోస్టర్లు రిలీజ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని పోస్టర్లు విడుదల చేశారు. వీళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఎవరు దళిత ద్రోహి? నా దళితుడు అని హక్కును చేర్చుకొని దళితులను ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా నిలదొక్కునే విధంగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రెండు మాటలు పోలిస్తే ఎవరు దళిత నాయకుడు, ఎవరు దళిత ద్రోహి? ప్రజలు గమనించండి ఒకసారి. అమ్మా ఎమ్మెల్యే గారు, మీరు దళిత ఆడబిడ్డ, మిమ్మల్ని కొన్ని అడుగుతాం రాజకీయంగానే. మీ చంద్రబాబు నాయుడుకు మీరు ఎంత మాత్రం పొగిడినా కూడా మిమ్మల్ని దళితులుగానే చూస్తాడు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులని మాత్రం మిమ్మల్ని చూడడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన రక్తంలోనే లేదు దళితులు మనుషులు అనేది. ఆయన దళితులు బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఆయన బ్లడ్ మాత్రం పసుపు కలర్లో ఉంటుంది. ఆయన మాట అంతే, ఆయన దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అమ్మ శ్రావణి గారు, మీరు ఎమ్మెల్యే అయిన తక్షణమే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఇద్దరు యువకులు మీ ఇంటికి వచ్చి ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీలు కట్టే సందర్భంలో వాళ్ళు కూడా మన దళితులే, నువ్వు దళిత ఆడబిడ్డవే. ఆ ఫ్లెక్సీలు కట్టే సందర్భంలో ఇద్దరు కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడింది. మరి వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నావా? రాష్ట్రంలో ఉన్న దళితుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీ ఇంటి దగ్గర నీ ఫ్లెక్సీ కడతా ఉంటే చనిపోయిన ఇద్దరు దళితుల గురించి ఏమైనా పట్టించుకున్నావా? వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్లో చేర్పించావా? వాళ్ళని చదివిస్తున్నావా? ఈరోజు నీ కోసం కష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు పైన ఉన్నారు. అది గుర్తుకు రాలేదా నీకు? ఇదే గార్లదిన్నె మండలంలో ఎవరు నీకోసం కష్టపడి నీ ఎలక్షన్కు ఏజెంట్ కూర్చొని కనంపల్లి ప్రసాద్, వాళ్ళ కుటుంబం అంతా కూడా, వాళ్ళ తాతలు కానీ వాళ్ళ నాన్న కానీ అందరూ కూడా టీడీపీకి పనిచేసిన వాళ్ళే. ఈ కనంపల్లి ప్రసాద్ నీకోసం కష్టపడిన కార్యకర్త, ఒక లీడరు, అదే గార్లదిన్నె మండలంలో ఎస్సీ లీడరు, దళిత నాయకుడు. నీ కష్టపడి నిన్ను శాసనసభ్యురాలుగా చేసినందుకు ఏమడిగాడు? ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం అడిగాడు. మరి ఫీల్డ్ అసిస్టెంట్ నీ కోసం కష్టపడిన వ్యక్తికి ఆ ఉద్యోగం ఇవ్వచ్చు కదా. దానికి మీరేం చేశారు? 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆ ప్రసాద్ ఏం చేశాడు? నేను పార్టీ కోసం పనిచేశాను, నేను నిజమైన కార్యకర్తను, నేను హైకమాండ్తో తీసుకెళ్ళి చెప్తాను అని అంటే ఆయన ఏం చేసావమ్మా? ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి, రేప్ కేసులు పెట్టి, వాడిని పోలీసులతో కొట్టించి లాస్ట్కు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయించావు. మరి నీ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంటే దళితుల పట్ల నువ్వు రాష్ట్ర దళితుల గురించి ఏం మాట్లాడతారు? ఈరోజు నువ్వు ఏం దళితులకు న్యాయం చేస్తున్నావని ఈరోజు అలా చెప్పుకుంటా పోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో ఒక మైనర్ బాలికను 12 మంది అఘాయిత్యం చేస్తే ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు దళిత శాసనసభ్యులు, ఇద్దరు ఏ రోజైనా ఆ అమ్మాయిని పరామర్శించారా? ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే
ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని మా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పరామర్శిస్తే వాళ్ళపైన కేసులు కట్టించారు. మీరు దళితుల గురించి మాట్లాడేది ఈరోజు. ఇదే రామగిరి మండలంలో భూములు లాక్కుంటుంటే, ఆ భూములు దళితుల భూములు లాక్కుంటుంటే వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు. ఈరోజు మీరు దళితులకు న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు దళితులకు న్యాయం చేస్తాడు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తన్మయ్ అనే అమ్మాయి మనందరికీ తెలుసు, ఒక ఎస్టీ గిరిజన అమ్మాయి. తన్మయ్ అమ్మాయి ఒక యువకుడు అఘాయిత్యం చేసి పెట్రోల్ పోసి అంటిస్తే మరి వాళ్ళ ఇంటికి మీరు పోయి పలకరించారా? మరి ఆమె కూడా దళిత అమ్మాయే కదా, గిరిజన అమ్మాయే కదా. మరి మీ దళిత ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు? అమ్మ శ్రావణి గారు, నీకు తెలిసినవి చాలా ఉన్నాయి, తెలియనివి చాలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ మీ ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని పోస్టర్లు రిలీజ్ చేసినావు కదా. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు దళితులకు ఏం చేసినాము అని పోస్టర్లు రిలీజ్ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకున్నారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. మరి దళితులకు మీరు ఎక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు? తర్వాత కొండపల్లి గ్రామంలో కనగాలపల్లి మండలం మొన్న ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళు దళితులు ఏదో సంబరాలు చేసుకుంటా ఉంటే వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టి అంబేద్కర్ జయంతి వేడుకలు చేరుకోకుండా చేశారు. మరి అవన్నీ గుర్తుకు రాలేదా? ఇలా చెప్పుకుంటా పోతే కర్నూలు జిల్లా టిఎం రమేష్ను అందరం చూసాం. టిఎం రమేష్ను దళిత నాయకుడు ట్రాక్టర్తో గుద్ది చంపారు. మరి అది వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా, టీడీపీ ప్రభుత్వంలో జరిగిందా? తర్వాత మందా సాల్మాన్, గుంటూరు జిల్లాలో మందా సాల్మాన్ను ఎలక్షన్ అయిపోతామన్నట్లే గ్రామ బహిష్కరణ చేశారు. బయటికి వెళ్ళాడు, నెల రోజులు బయట ఉన్నాడు, ఇంటికి రాకోకుండా. వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పితే ఒక్కసారి రాత్రిపూట వచ్చి చూసిపోయేకు ఇంటికి వస్తే మందా సాల్మాన్ను టీడీపీ గూండాలు రౌడీలు ఇనుప ర్యాట్లతో కొట్టి చంపారు. మరి మీ దళిత నాయకులు ఎక్కడ వెళ్ళారు? దళిత ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్ళారు? మీరంతా ఎమ్మెల్యేలు అయ్యిండేది, ఎంపీలు అయ్యిండేది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్లే కానీ అయినారు కదా. మరి ఈ రోజు దళితులను ఇంతమందిని హత్య చేస్తా ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, మిమ్మల్ని మాట్లాడితే చంపడం. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిందే విద్య. తర్వాత మన్నలేక వారం కిందట మడకశిర నియోజకవర్గంలో మందలపల్లి గ్రామంలో విజయ భాస్కర్, అక్కడ కూడా మన దళిత సోదరుడే శాసనసభ్యుడు. ఈయన మందలపల్లి గ్రామంలో విజయ భాస్కర్ని కొట్టి చంపారు. ఇది మొత్తం అందరికీ తెలుసు. కొట్టి చంపితే అదే శాసనసభ్యుడు ఏమంటారు? ఇది ఖచ్చితంగా హత్య అయితే దీని పరిణామాలు వేరేగా ఉంటాయంటారు. మరి ఇప్పటికి నెల అయింది హత్య జరిగి, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదా ఇంకా నెల రోజులకి? మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళపైన? మరి దళిత ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు కదా, ఇంతమందిని దళితులు ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలని ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు దళిత ద్రోహి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడేది శ్రావణి గారు, ఎమ్మెల్యే గారు. ఈ 2 సంవత్సరాల్లో మీకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, మీ నియోజకవర్గంలో, ఈ సింగనమల నియోజకవర్గంలో సబ్ ప్లాన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎంత తీసుకొచ్చారు, తద్వారా ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. మరి ఊరికే మాటలు చెప్పేది కాదు. మేము అభివృద్ధి చేశాం, దళితులకు ఆదుకున్నాం, దళితులను అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడ అభివృద్ధి చేశారు దళితులు మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 70,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి దళితుల పట్ల ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు.
మరి మీ విజనరీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను హోంమంత్రి చేయాలని ఆలోచన ఏ రోజైనా వచ్చిందా? ఈరోజు మీ హోంమంత్రి ఉన్న హోదాలో ఉన్న దళిత ఆడబిడ్డ హోంమంత్రి పదవిలో ఉందంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష. అది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన మీ విజనరీ ముఖ్యమంత్రికి రాలేదు ఏ రోజు కూడా. అది దళితుల పట్ల ఉన్న గౌరవం మీ ముఖ్యమంత్రికి. ఇలా చెప్పుకుంటా పోతే ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అంటాడు చంద్రబాబు నాయుడు. మీలేడు ఎస్సీలు మాకు ఏం చేయలేదు అంటారు మీ నారా లోకేష్ గారు. ఇంకా చింతమనేని ప్రభాకర్ ఉన్నారు కదా, ఆయన ఏమంటాడు, ఒరే దళిత నా కొడకల్లారా మీకెందుకురా రాజకీయాలు అంటాడు. మరి టీడీపీలో ఉన్నారా దళితుల పట్ల గౌరవంగా? వైసీపీలో ఉన్నారా? ఒకసారి అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు. ఇలా దళితులకి ద్రోహం చేసిందంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత దళితులకు ఏం చేసిందని ఏమి అడుగుతా ఉంది. దళితులకు వివిధ పథకాల ద్వారా ఇదివరకే చెప్పాను. విదేశీ విద్యకు జగనన్న ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశాడు? ఓన్లీ దళితులకు మాత్రమే 8,058 కోట్లు 8,058 కోట్లు ఖర్చు పెట్టాడు ఓన్లీ విదేశీ విద్యకే. ఇది కాక మోడల్ స్కూళ్ళు, తర్వాత నాడు నేడు కింద మొత్తం ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా బాగు చేసి కార్పొరేటర్ స్కూల్తో పాటు ధీటుగా వాటిని తయారు చేసి నాణ్యమైన విద్య అందించి, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఫుడ్ కూడా పెట్టి ఎవరైతే దళిత పిల్లలు ఇంగ్లీష్ మీడియంకు దగ్గర కాలేరు అనే ఉద్దేశంతో ఈ స్కూళ్ళన్నీ బాగు చేసి ఆయన ఓన్లీ దళితులు మాత్రమే ఈ ఇంగ్లీష్కు దూరంగా ఉండేది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దళితులు అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. వాళ్ళకు భూములు ఉండవు, తాతలతో సంపాదించిన ఆస్తులు ఉండవు. ఏదో ఎకరా ఉంటే అది వాల్యూ ఉందంటే అది కూడా టీడీపీ వాళ్ళు లాక్కుంటారు. ఇలాంటి ఉద్దేశంతో దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు దళితుల కోసమే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టాడు. మరి ఆ ఇంగ్లీష్ మీడియం మీరేం చేశారు చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు? ఇవన్నీ తెలుసుకోకుండా దళిత ద్రోహి మా చంద్రబాబు మంచి నాయకుడు అని పొగుడుతా ఉన్నారు. మీకు పొగిడినా కూడా మీకు క్యాబినెట్లో కూడా స్థానం కూడా వేయడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అంబేద్కర్ విగ్రహం, అది తెలుసు. విజయవాడ నడిబొడ్డున ఒక దళితుడు పట్ల ఉన్న అభిమానం. అంబేద్కర్ ఎవరు? దళిత నాయకుడే కదా. కాబట్టి దళితుల పట్ల ఉన్న ప్రేమ అభిమానం జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందంటే, విజయవాడ నడిబొడ్డున అంత వాల్యూ చేసే స్థలంలో 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్లతో నిర్మించి దళిత జాతికి అంకితం చేశాడు. మరి మీ విజనరీ లీడరు ఏం చేశాడు? అమరావతిలో దళితులను సంపిన గ్రామంలోనే వాళ్ళ మామ విగ్రహం 1700తో కట్టిస్తాడు. ఎప్పటికీ కారంచేడులో ఏ రకంగా దళితుల పైన కుట్రలు జరిగి ఏ విధంగా చంపబడ్డారో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి దళితులంటే సులకనగానే చూస్తారు. మీ నారా లోకేష్ గారు అదే కారంచేడులో చెంచురామయ్య విగ్రహం కట్టించి, అంటే దళితులను చంపిన గ్రామంలోనే చెంచురామయ్య గారి విగ్రహం కట్టించి పూలమాలలు వేస్తాడు. ఇదా మీ నాయకులు దళితులకు ఇస్తున్న గౌరవము? చెప్తాను. శ్రావణి గారు మీకు కావాలంటే ఒక పాంప్లెంట్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేం చేసిండేటివన్నీ కూడా ఈ పాంప్లెంట్లో ఉన్నాయి. దళితులకు దాదాపు 70,000 కోట్లు ఖర్చు పెట్టిండేది మొత్తం అంతా కూడా ఈ పాంప్లెంట్లోనే ఉంది.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థికంగా దళితులను ఆదుకునేదే కాకుండా వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కాకోకుండా రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 28 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 5 మంది ఎమ్మెల్సీలు, దాదాపు 4,800 మంది దళితులు వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా ఎదిగారు. 4,800 మంది. ఆ రోజు క్యాబినెట్లో ఎంతమంది తీసుకున్నాడు తెలుసా? 5 క్యాబినెట్లు తీసుకున్నాడు. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు? మీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు దళితులు? గౌరవ ప్రధానమైన హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళకే ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రి కూడా ఒక దళిత నాయకుడికి ఇచ్చారు. మరి దళితుల పట్ల ఇంత గౌరవం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? దళితుల్లాగా పుట్టాలనుకుంటున్నారా ఎవరైనా అనే నాయకుడు ఎక్కడ? ఒక్కసారి గుర్తుండి. దళితులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా దళితులు ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దళితులు ఎదుగుతారు తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు మొత్తం మోసాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితిలో లేడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 19 నుండి 20% ఓటు బ్యాంక్ ఉన్న దళిత ఓటు బ్యాంక్ ఉంది ఈరోజు. 20%. మరి ఈ 20% ఓటు బ్యాంకు ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చావు దళితులకి? అవి ఏమైనా ఈరోజు కేవలం నువ్వు ఓటు బ్యాంకు ఓటు వేసుకోవడానికి వాడుకుంటావు తప్ప గెలిచిన తర్వాత దళితులు అంటే చాలా చులకనగా చూస్తాడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి బండారు శ్రావణి గారు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికి మాత్రమే రాష్ట్రం అంతా కాకోకుండా మన ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి మాత్రమే ఇప్పటి వరకు చెప్పిండేటివి ఇంకా రాష్ట్రం అంతా చెప్తే 1 గంట కానీ 2 గంటలు కూడా అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు 200 అన్నారు వైసీపీ గవర్నమెంట్లో. ఈ 2 సంవత్సరాలకే దాదాపు 500 మర్డర్ కేసులు ఉన్నాయి. దళితులు 500 మంది చంపబడినారు. రాష్ట్రం అంతా దాదాపు 7-8 వేల మందిని కేసులు కట్టారు. ఇవన్నీ కూడా నిరూపిస్తాం తొందరలో. ఊరికే మాటలు కాదు. మీరంటే మా విజనరీ లీడరు అభివృద్ధి చేస్తున్నాడు. ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? మీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకే నీ నియోజకవర్గంలో వాడలేని పరిస్థితి ఇది. ఏమన్నా మాట్లాడితే డైవర్ట్ చేసినాడు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రాంట్ అంతా సప్లాన్ నిధులని డైవర్ట్ చేసినాడు. అమ్మా ఎమ్మెల్యే గారు, నిధులు డైవర్ట్ చేయడంలో కానీ రాజకీయాల్లో మాట మార్చడం కానీ అసలైన రాజకీయ నాయకుడు దిట్ట ఎవరంటే వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారని గుర్తుపెట్టుకోండి.